కార్నివల్ లాంచ్ ఈవెంట్ జరిగింది. సో మీకు బ్రీఫ్గా చెప్పాలి అంటే గ్లోబల్ గ్రూప్ అనేది 30 ఏళ్ళ నుంచి ఆక్వాకల్చర్ ఇండస్ట్రీలో ఉంది. ఆక్వా హెల్త్ కేర్, ఆక్వా ఫీడ్ అండ్ సీ ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్న సంస్థ. అండ్ దెన్ ఇవాళ మేము కార్నివల్ అనే పెట్ ఫుడ్ బ్రాండ్ లాంచ్ చేయడం జరిగింది. మేము ఈ స్ట్రాటజిక్ డైవర్సిఫికేషన్ చేసాము, ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి మాకు ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల మాకు యానిమల్ న్యూట్రిషన్ అవగాహన బాగా వచ్చింది. దానివల్ల మేము ఈ సెగ్మెంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో మేము ఈ పెట్ ఫుడ్ అనేది యుఎస్ఏలో ఉన్న టాప్ పెట్ న్యూట్రిషనిస్ట్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో న్యూట్రిషన్ ఫార్ములేషన్ తీసుకుని దాన్ని ఇండియన్ స్టాండర్డ్స్కి అడాప్ట్ చేసి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మేము లాస్ట్ 8 నెలల ముందే మేము పెట్ ట్రీట్స్ బ్రాండ్ లాంచ్ చేయడం జరిగింది. మేము ఆల్రెడీ ఇంటాన్ అన్న ఆర్నమెంటల్ ఫిష్ ఫీడ్ బ్రాండ్ కూడా లాంచ్ చేసాము. అండ్ దానివల్ల మాకు మంచి ప్రెజెన్స్ వచ్చింది పెట్ అవుట్లెట్స్లో అక్రాస్ ద కంట్రీ. సో దాన్ని మేము లెవరేజ్ చేసుకుని ఈ కార్నివల్ బ్రాండ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో కార్నివల్ అన్నది మేము లాంచ్ చేయడానికి ఎందుకంటే ఇప్పుడు మేము కూడా పెట్ లవర్స్ చాలా కాలం నుంచి. నేను ఇంట్లో ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి పెట్స్ ఉన్నాయి. సో వాటికంటూ ఒక ప్రీమియం న్యూట్రిషన్, ఎందుకంటే కోవిడ్ తర్వాత పెట్స్తో ఒక బాండింగ్ పెరిగింది. అవి ఇంటి బయట నుంచి ఇంటి లోపలికి చాలా మట్టుకు వచ్చాయి. సో అందరికీ ఇప్పుడు దాంట్లో ఒక ప్రీమియం న్యూట్రిషన్ ఒకటి కావాలి, ఇంకేం పెడుతున్నారు, క్వాలిటీ ఎలా ఉంది ఈ ప్రోడక్ట్స్ గురించి అన్న ఒక థాట్ అన్నది పెరుగుతుంది. సో దాని గురించి ఒకసారి అందుకని చెప్పి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ప్రోడక్ట్. ఫార్ములేషన్ చేసి 3 ఏళ్ళ నుంచి ప్రోడక్ట్ ఫార్ములేషన్ చేసి దాన్ని ఇండియన్ కంటెక్స్ట్లోకి దాన్ని బిల్డ్ చేసి అది ఇప్పుడు లాంచ్ చేసి ఎక్స్టెన్సివ్గా గత 5-6 నెలలుగా మేము అది ట్రయల్స్ చేసి ఆల్మోస్ట్ 90% ప్లస్ పెలెటబిలిటీ వచ్చిన తర్వాత మేము సాటిస్ఫై అయిన తర్వాత దెన్ అది మార్కెట్లోకి లాంచ్ చేసాం. కార్నివెల్లో ఇండియాలో ఇప్పటివరకు ఎవరు చేయనట్టు ఫ్రెష్ మీట్ అన్నది ఒకటి వాడుతున్నాము ఇంటూ దిస్. సో దాంతో మీకు దాని పెట్టుకున్న ప్రిఫరెన్స్, అది డాగ్స్ కానివ్వండి, క్యాట్స్ కానీ వాటికి ఉన్న ప్రిఫరెన్స్ పెరుగుతుంది. రెండోది వచ్చేసి వెజిటేరియన్ అన్న ఆ రేంజ్ అన్నది అసలు ఇండియాలో లేదు. అండ్ ఇండియాలో 30% ఇండియా వెజిటేరియన్స్ ఉన్నప్పుడు వెజిటేరియన్స్కి వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న పెట్స్కి అసలు ఏది లేకపోవడంతో వాళ్ళందరూ ఇంట్లో ఉన్న ఫుడ్డే పెడుతున్నారు. సో అదొక సోర్స్ ఉంది. అదే ఒకటి కవర్ చేద్దామని చెప్పి ఇదొకటి లాంచ్ చేయడం జరిగింది. మాది ప్రొడక్షన్ వచ్చేసి సింగరాయపాలెంలో, ఆంధ్రప్రదేశ్లో సింగరాయపాలెంలో మా ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడే మేము ప్రొడక్షన్ చేస్తాం. దానికోసం సెపరేట్గా పెట్ ఫుడ్ కోసం సెపరేట్ లైన్స్ చేసి అక్కడే ప్రొడక్షన్ చేస్తున్నాము. గ్రూప్ పరంగా అయితే ఆల్మోస్ట్ 2000+ ఎంప్లాయీస్ ఉన్నారు. మేము ఆల్రెడీ 3 లక్షల ప్లస్ ఫార్మర్స్ మా ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు దేశవ్యాప్తంగా. ఆల్సో ఒక 25 దేశాల వరకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము గ్రూప్లో. ఇవన్నిటిని మేము వాడి అది ఎక్స్పాండ్ చేద్దామని, ఇదే సోర్స్ మొత్తం వాడి మా ఫుడ్ని కూడా మేము ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేద్దాం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ చేద్దాము అన్న ఈ థాట్ తోటి లాంచ్ చేస్తాం. కరెంట్గా ఒక 2000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంది గ్రూప్ది. అది పెట్ ఫుడ్ తోటి ఇంకా ఇప్పుడు కాదు కానీ 2030కి ఒక 500 కోట్ల వరకు పెట్ ఫుడ్ పోర్ట్ఫోలియో మాత్రమే ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాము. దాని పరంగా మార్కెట్ బిల్డ్ చేస్తున్నాం. 25 కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి మన ఆక్వా ఫీడ్. సో ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మనం దాన్ని బేస్ కింద పెట్టుకుని, ఎందుకంటే ఈ కంట్రీస్ వచ్చేసి మీకు మీనా రీజియన్స్ కానివ్వండి, యూఎస్ఏలో EU రీజియన్ కానివ్వండి, వీటన్నిటిలో మనం ఆల్రెడీ చేస్తున్నాం, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మన కరెంట్ పోర్ట్ఫోలియో. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ కూడా మనం చేయడానికి చూస్తాం రాబోయే నెలల్లో. సో దాన్ని బట్టి ఎక్స్పోర్ట్ పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేస్తాం ఈ పెట్లో.